మ్మ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన డీప్ డైవ్లో ఓం ప్రకాష్ వాల్మీకి గారి జూఠన్ పుస్తకంపై మనం చేస్తున్న సిరీస్లో 6వ మరియు చివరి భాగానికి చేరుకున్నాం. ఇదొక సుదీర్ఘమైన ప్రయాణం. ముఖ్యంగా ఈ ఆధారాలన్నీ చదువుతున్నప్పుడు కలిగే భావోద్వేగాలు చాలా లోతైనవి. ఖచ్చితంగా. అంటే ఈ పుస్తకం పేరు జూఠన్ అనగానే మనకు మొదటి గుర్తొచ్చేది మిగిలిపోయిన ఆహారం లేదా ఎంగిలి మెతుకులు. కాని ఈ పుస్తకంలో జూఠన్ అనేది కేవలం ఆహారానికి సంబంధించిన పదం మాత్రమే కాదు కదా. అవును, అది తరతరాలుగా కొనసాగుతున్న అంటరానితనానికి, అవమానాలకు మరియు వ్యవస్థాగత అణిచివేతకు ఒక సజీవ ప్రతీక. నిజమే. ఈరోజు ఈ ఆధారాల ద్వారా మనం రచయిత జీవిత ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. కుల వ్యవస్థపై వారుకున్న దృక్పథమేమిటి, అలాగే దళిత సాహిత్యంలో ఇదెందుకు ఒక చెరగని మైలురాయిగా నిలిచింది అనేది సమగ్రంగా చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకం ఒక వ్యక్తి ఆత్మకథలాగా ప్రారంభమవుతుంది. కాని చదివే కొద్దీ మనకు అదొక సమగ్ర సామాజిక చారిత్రక పత్రంగా మారుతుంది. అవును. ఆయన తన జీవితంలోని ప్రతి గాయాన్ని అక్షరాలుగా మార్చిన విధానం చాలా ఆశ్చర్యపరుస్తుంది. మొదటి భాగంలోకి వెళితే 1950ల నాటి పరిస్థితులను ఈ ఆధారాలు మనకు కళ్లకు కట్టినట్లు చూపుతాయి. బర్లా అనే గ్రామం గురించి కదా. అవును. బర్లా గ్రామంలో డబ్బోవాలి అనే మురికికుంట పక్కన చుహరా కులస్తుల నివాసాలు ఉండేవి. ఆ కుంట చుట్టూ పందులు తిరుగుతూ ఉండటం, ఆ దుర్వాసన మధ్యే వీరు బతకడం. అది ఆ బస్తీ దయనీయ స్థితికి, అప్పటి సామాజిక అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలకు అద్దం పడుతుంది. ఖచ్చితంగా. అలాంటి పరిస్థితుల నుండి వచ్చిన ఓంప్రకాష్ను వారి తండ్రి ఎంతో కష్టపడి పాఠశాలలో చేర్పిస్తారు. కాని అక్కడ ప్రధానోపాధ్యాయుడు కలిరాం ప్రవర్తించిన తీరు చదివితే షాక్ అనిపిస్తుంది. అవునవును. పేరు అడిగి కులం తెలుసుకున్న తర్వాత చదువుకోనివ్వకపోవడమనేది వ్యవస్థ చేసిన ఒక నేరం. అదే కదా. కులం పేరుతో దూషించి ఏకంగా 3 రోజులపాటు పాఠశాల మైదానాన్ని, ఆ చెట్ల ఆకులను ఊడిపించాడ హెడ్మాస్టర్. ఒక చిన్నారి చేతులతో ఆ పెద్ద మైదానాన్ని ఊడుస్తూ ఏడుస్తున్న సమయంలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆ తండ్రి ధైర్యం. నిజమే. ఒక ఉపాధ్యాయుడు, పైగా అధికారంలో ఉన్న ప్రధానోపాధ్యాయుడిని ఏమాత్రం భయపడకుండా నేరుగా ఎదురిస్తాడు తండ్రి. తన కొడుకును అక్కడ్నుండి తీసుకెళ్తాడు. ఒక బాలుడికి పాఠశాల అనేది సురక్షితమైన ప్రదేశం కావాలి. కాని తోటి విద్యార్థులతో కూర్చోనివ్వకుండా నేరపై కూర్చోబెట్టి మైదానం ఊడ్పించడం అంటే నీ స్థానం మురికిని శుభ్రం చేయడమే అని వ్యవస్థ పరోక్షంగా చెప్పడం. సమాజం ఆ బాలుడిపై రుద్దుతున్న ఒక బలవంతపు గుర్తింపు అది. అందుకే తండ్రి చేసిన ఆ ధిక్కారం ఆత్మగౌరవ పోరాటానికి నాంది పలికిన క్షణం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఆ ధిక్కారమే వాల్మీకి భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది. ఆత్మగౌరవం గురించి మాట్లాడేటప్పుడు పుస్తకం శీర్షిక అయిన జూఠన్ అనే సంఘటన గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సుఖ్దేవ్ సింగ్ త్యాగి ఇంట జరిగిన పెళ్లి సంఘటన. అవును. అగ్రవర్ణాల పెళ్లినన్ను డిగినపురే ఎంగిలి ఆకులను ఏరుకుని తినాల్సిన దయనీయ స్థితి ఆ బస్తీ ప్రజల్ది. ఆ పెళ్లిలో ఓంప్రకాష్ తల్లి ఎంగిలి ఆకులను ఏరుకుంటూ కనీసం ఆ రోజుకైనా తన పిల్లల కోసం కాస్త మంచి ఆహారం ఇవ్వమని అడుగుతుంది. దానికి సుఖ్దేవ్ సింగ్ త్యాగి అత్యంత అమానుషంగా అవమానిస్తాడు. మీకు బుట్టెడు ఎంగిలి ఆకులు దొరికాయి కదా, ఇంకా ఎందుకడుగుతున్నావు అంటూ. ఆ క్షణంలో ఆ తల్లి ప్రతిస్పందన చాలా అద్భుతం. తన ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ ఆ ఎంగిలి బుట్టను అక్కడే విసిరికొట్టి వెనుదిరుగుతుంది. ఆ ఆవేదన మనకు అక్షరాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఈ దృశ్యం దళిత సాహిత్యంలోనే అత్యంత శక్తివంతమైనది. ఆ తల్లి తెగువ, ఆమె కోపాన్ని రచయిత దుర్గామాత ఆవేశంతో పోలుస్తాడు. ఆకలి కంటే ఆత్మగౌరవం మిన్నా అని ఆమె నిరూపించింది. అంటే ఆ ఎంగిలి బుట్టను విసిరికొట్టడమనేది కేవలం ఆ పూట ఆహారాన్ని వదులుకోవడం కాదు. అది తరతరాలుగా వస్తున్న ఒక బానిసత్వాన్ని, ఒక అవమానకరమైన సంప్రదాయాన్ని విసిరికొట్టడం. తమను మనుషులుగా గుర్తించని వారి దయాదాక్షిణ్యతాలపై బతకకూడదనే పాఠమది. నిజమే. ఆ సంఘటన ఆ బాలుడి మనసులో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసింది. అలాగే విద్యాభ్యాసం విషయంలో జరిగిన ఇంకో సంఘటన కూడా ఉంది. ఒకసారి తరగతిలో ఉపాధ్యాయుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ కథను ఎంతో భావోద్వేగంతో చెబుతుంటాడు. ద్రోణాచార్యుడు పేదరికం వల్ల తన కొడుకుకు పాలివ్వలేక పిండి నీళ్లల్లో కలిపి ఇచ్చాడనే కథ కదా. అవును. అది విన్న ఓంప్రకాష్ అకస్మాత్తుగా లేచి, మాకు కనీసం ఆ గంజి కూడా దొరకదే, మా గురించి ఏ కావ్యంలోనూ పురాణంలోనూ ఎందుకు రాయలేదు అని ప్రశ్నిస్తాడు. దానికి ఉపాధ్యాయుడు దారుణంగా కొడతాడు. వీపుమీద వాతలు పడేలా శిక్షిస్తాడు.
ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే పురాణాలు, సాహిత్యం ఎప్పుడూ పైస్థాయి వర్గాల బాధలను మాత్రమే నమోదు చేశాయి. ఆ చిన్న బాలుడు వేసిన ప్రశ్న ఉపాధ్యాయుడికి కోపం తెప్పించడానికి కారణం, ప్రశ్నించే హక్కు ఒక దళిత బాలుడికి లేదు అనే సామాజిక అహంకారం. ఖచ్చితంగా. ఇన్ని దెబ్బలు, అవమానాలు భరిస్తూనే 1965 నాటికి ఆయన 10వ తరగతి పూర్తి చేయడం ఒక నిరంతర పోరాటం. ఆ తర్వాత ఆయన పల్లెటూరి వాతావరణం నుండి నగరాలకు వెళ్తారు. డెహ్రాడూన్, జబల్పూర్, ముంబైలోని అంబర్నాథ్, ఆపై చంద్రపూర్. ఈ ప్రయాణంలో కుల వివక్ష రూపం ఎలా మారుతోందో ఆయన గమనించారు. 1968లో జబల్పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శిక్షణ పొందుతూ నాటకాల్లో చురుకుగా పాల్గొన్నారు. అవును. ముంబైలో ఉన్నప్పుడు మరాఠీ దళిత సాహిత్యంతో ఏర్పడిన పరిచయం ఆయన దృక్పథాన్ని మార్చేసింది. ఇక్కడ మనం కుల వ్యవస్థపై రచయిత ఆలోచనలను 2వ భాగాన్ని చర్చిద్దాం. కులం అనేది కేవలం సామాజిక విభజన మాత్రమే కాదు అంటారాయన. అవును, అది ఆర్థిక, మానసిక మరియు సంస్థాగత దోపిడీకి పునాది. మనం గ్రామీణ మరియు పట్టణ వాతావరణాల మధ్య కులం ఎలా మారుతుందో చూస్తే ఇది అర్థమవుతుంది. గ్రామాల్లో భౌతిక దాడులుంటాయి. అంటే చనిపోయిన జంతువుల చర్మాన్ని వలవడం, ప్రతిఫలం లేకుండా వెట్టిచాకీరీ అంటే బేగారు చేయించుకోవడం లాంటివి. కానీ నగరాలకొచ్చేసరికి వివక్ష కంటికి కనిపించకుండా అత్యంత సూక్ష్మంగా మారిపోతుంది. దీన్నే మనం నిర్మాణాత్మక వివక్ష లేదా స్ట్రక్చరల్ డిస్క్రిమినేషన్ అంటాం. ఒక బలమైన ఉదాహరణ. చదువుకున్న ఆధునిక భావాలున్న ఆ కుటుంబం ఒక పండుగ రోజు ఓంప్రకాష్ను ఆహ్వానిస్తుంది. ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. కానీ ఆ తరువాత అసలు నిజం తెలుస్తుంది కదా. అవును. ఆ ఇంట్లో దళితులు వచ్చినప్పుడు వాళ్లకు టీ ఇవ్వడానికి ఎప్పుడూ వేరే కప్పులు వాడతారని తెలుస్తుంది. పైన కనిపించే ఆప్యాయత అంతా వట్టిదేనని తెలుసుకుని రచయిత తీవ్ర వేదనకు గురవుతాడు. ఉన్నత విద్య, హోదా మనుషుల ఆలోచనలను పూర్తిగా మార్చలేవు అనడానికి ఇదే సాక్ష్యం. ఇలాంటి సూక్ష్మమైన వివక్ష మానసికంగా ఎక్కువ గాయం చేస్తుంది. పైకి నాగరికంగా కనిపిస్తూనే అంతర్గతంగా తమ సమానులుగా చూడలేకపోవడమనేది వారి మానసిక అపరిపక్వత. ఒక వ్యక్తి ఎంత ప్రతిభ కనబరిచినా సమాజం అతన్ని కులం ఆధారంగానే కొలుస్తుంది అనే కఠోర వాస్తవమిది. ఇక 3వ భాగంలో ఆయన మానసిక పరివర్తన గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజూ పడే అవమానాలు ఒక బాలుడి మనసును ఎలా గాయపరిచాయో, ఆ గాయాలు భవిష్యత్తులో లావలాగా ఎలా బద్దలయ్యాయో పుస్తకం వివరిస్తుంది. ముఖ్యంగా ఆ అంతర్గత సంఘర్షణ. తన కులాన్ని దాచుకోవాలా లేదా బహిరంగంగా ప్రకటించాలా అనే మథనం. వాల్మీకి అనే ఇంటిపేరును పెట్టుకున్నందుకు ఆయన పడ్డ క్షోభ. బంధువులు, తోటి ఉద్యోగులు, భార్యగూడా ఆ పేరును వదిలేయమని ఒత్తిడి చేస్తారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. సమాజం వారి కులాన్ని సిగ్గుపడాల్సిన విషయంగా మార్చినప్పుడు చాలామంది మూలాలను దాచుకుంటారు. కాని ఓంప్రకాష్ తన ఇంటి పేరును ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. నన్ను ఏ పేరుతో సమాజం అవమానించిందో అదే పేరును గర్వంగా ధరిస్తాను అనే ఆ ధిక్కార స్వరం అద్భుతం. ఇది గుర్తింపు సాధన. అయితే ఆయన ప్రయాణంలో నిశ్శబ్దం నుండి నినాదం వైపు నడిపించిన ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. డెహ్రాడూన్లో మిత్రుడు హేమ్లాల్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను చదవడం. కరెక్ట్. అంబేడ్కర్ పుస్తకాలు చదివిన తర్వాత ఆయనలో పేరుకుపోయిన నిశ్శబ్దం కరిగిపోయి ప్రశ్నలడిగే ధైర్యం వచ్చింది. అప్పటివరకు భయపడుతూ బతికిన ఆయనకు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో స్పష్టత వచ్చింది. అంబేడ్కర్ రచనలు ఆయన మనసులో ఆలోచనల లావాను బద్దలు కొట్టాయి. దేవుళ్ళు, కర్మసిద్ధాంతం వల్లే తాము ఈ స్థితిలో ఉన్నామని నమ్మిన ఆయనకు సైద్ధాంతిక స్పష్టత లభించింది. పోరాడే స్ఫూర్తి వచ్చింది. ఇదే ఆయన సాహిత్య ప్రయాణానికి పునాది. 4వ భాగంలో దీని సాహిత్య మరియు రాజకీయ ప్రాముఖ్యతను చూద్దాం. దళిత సాహిత్యంలో ఇదొక మైలురాయి. ఎందుకంటే అంతకుముందు దళితులు కేవలం జాలిపడే పాత్రలుగా ఉండేవారు. మూగబాధితులుగా చూపే ధోరణిని జూఠన్ పూర్తిగా తిప్పికొట్టింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో ఊహాజనిత పేర్లు వాడలేదు. అవును, తనను అవమానించిన వారి నిజమైన పేర్లు వాడారు. కలీరాం, ఫూల్ సింగ్ లాంటి పేర్లు. చరిత్రను వక్రీకరించకుండా భవిష్యత్ తరాలకు ఒక సాక్ష్యంగా మిగల్చడానికే ఈ సాహసం చేశారు. వ్యక్తిగత జ్ఞాపకం ఒక రాజకీయ సాక్ష్యంగా ఎలా మారుతుందో ఈ పుస్తకం నిరూపించింది. అలాగే అంబేడ్కర్ భావజాలంతో అనుసంధానం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పుస్తకంలో ప్రస్తావించిన వాస్తవాలను బట్టి చూస్తే గాంధీగారు వాడిన హరిజన్ పదం దళితులకు ఎందుకు వ్యతిరేకమైనదో రచయిత విశ్లేషించారు. అవును, ఆ పదం తమను హిందూ సమాజంలో ఒక భాగంగా ఉంచుతూనే
కింది స్థాయిని స్థిరపరచడానికేనని దళిత సమాజం భావించింది. దయాదాక్షిణ్యతలతో వచ్చే పేర్లు కాదు, సమాన హక్కులు కావాలి అనేది వారి వాదన. రాజకీయ పక్షపాతం లేకుండా పుస్తకంలోని ఆధారాలను మాత్రమే గమనిస్తే అంబేడ్కర్ చెప్పిన సామాజిక హక్కుల పోరాటం వైపు దళిత సమాజం ఎలా అడుగులు వేసిందో ఈ పుస్తకం స్పష్టంగా నమోదు చేసింది. చట్టబద్ధమైన హక్కులు, విద్యావకాశాలు మాత్రమే అభివృద్ధి వైపు నడిపిస్తాయని అంబేడ్కర్ నమ్మారు. వాల్మీకి తన జీవిత అనుభవాల ద్వారా ఇదే విషయాన్ని ప్రాక్టికల్గా నిరూపించారు. ఇక 5వ భాగంలో పుస్తకంలోని ప్రధాన ఇతివృత్తాలను మనం క్రోడీకరిస్తే ముందుగా ఆత్మగౌరవం. దళిత జీవితంలో ప్రతిరోజూ దీనికోసం జరిగే పోరాటం కనిపిస్తుంది. ఆకలి మరియు అవమానం మరో ప్రధాన ఇతివృత్తం. ఆకలి తీర్చుకోవడానికి పడే అవస్థలు, పందులు తినే ఆహారం కోసం కూడా పోటీపడాల్సిన పరిస్థితులు చదువుతుంటే గుండె బరువెక్కుతోంది. ఇంకొకటి ప్రతిఘటనగా విద్య. దెబ్బలు తింటూ, అవమానాలు భరిస్తూ విద్యాభ్యాసం కొనసాగించడమే అణచివేతపై అతిపెద్ద తిరుగుబాటు అని ఆయన నిరూపించారు. గుర్తింపు సాధన. సమాజం వ్యతిరేకించినా వాల్మీకి అనే ఇంటి పేరును వదులుకోకపోవడం. అలాగే తిరుగుబాటుగా జ్ఞాపకం. గతాన్ని మర్చిపోకుండా ఆ జ్ఞాపకాలను అక్షరాలుగా మార్చి సమాజాన్ని ప్రశ్నించడం. నిజంగా ఇవన్నీ చాలా లోతైన అంశాలు. ఇక ముగింపు విశ్లేషణకొస్తే ఈ పుస్తకం అంతిమ సందేశం ఏమిటి? కుల వ్యవస్థ అనేది ప్రాచీన కాలం నాటి కథ కాదు కదా? ఖచ్చితంగా కాదు. కుల వ్యవస్థ స్వరూపం మారిందేమో కాని దాని స్వభావం మారలేదని ఈ పుస్తకం హెచ్చరిస్తోంది. అది నేటికి ఆధునిక రూపాల్లో కొనసాగుతున్న చేదు వాస్తవం. అవును. పల్లెల్లో ప్రత్యక్షంగా ఉంటే నగరాల్లో, ఆధునిక కార్యాలయాల్లో అది అత్యంత సూక్ష్మంగా పనిచేస్తోంది. పశువుల కంటే హీనంగా చూసే ఈ కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, దళితులకు సమానత్వం, మానవ గౌరవం దక్కాలని రచయిత సమాజాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ లోతైన విశ్లేషణ ద్వారా సమాజపు చీకటి కోణాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం మనం. ముగించే ముందు ఒక ప్రకోపభరితమైన ఆలోచన. సాంకేతికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందామని మనం గర్వపడుతున్నాం. కానీ ఒకరి ఇంటి పేరు చూసి, వారి నేపథ్యం చూసి, వారి సామర్థ్యాన్ని అంచనా వేసే మానసిక రుగ్మత నుండి మనం నిజంగా బయటపడ్డామా? ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం. మనలో దాగి ఉన్న అదృశ్య కుల వివక్షల గురించి ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించండి. ఇటువంటి పుస్తకాల విశ్లేషణ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుస్తకం హస్తభూషణం.